హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి వ్యవసాయ శాఖలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే జరిగాయండి. ఈ వ్యవసాయ శాఖలో 10th క్లాస్ అర్హతతో సపోర్టింగ్ టీమ్, అంటే వీళ్ళకి కొంచెం సపోర్టింగ్గా ఉండే టీమ్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. అలాగే మేనేజర్స్ ఉద్యోగాలు కూడా పోస్టులు భర్తీ చేశారు. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత శాలరీ, ఏజ్ లిమిట్, ఏ డేట్లో అప్లై చేయాలి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో ఫస్ట్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ విల్ బీ పోస్టెడ్ కేవీకే అని ఇచ్చారు కదా వెబ్సైట్లో. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను ఇస్తాను. సో అంటే మనకి ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్ర ఉంటుంది కదా, ICMR. సో ఇందులో ఏంటంటే మనకి ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అయితే ఇవైతే భర్తీ చేశారు. సో అది. అండ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వేకెన్స్ పోస్ట్ కృషి విజ్ఞాన కేంద్ర లేటర్ MS అని ఇచ్చారు కదా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే నేమ్ ఆఫ్ ద పోస్టు, పే స్కేలు, నెంబర్ ఆఫ్ వేకెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఫార్మ్ మేనేజర్స్ ఉంటాయి. ఈ ఫార్మ్ మేనేజర్స్కి స్టార్టింగ్ శాలరీ అనేది మనకి 35,000 అయితే 35,400 అయితే శాలరీ అనేది ఉంటుంది వీళ్ళకి. ఈ ఫార్మ్ అంటే ఈ అగ్రికల్చర్ వాటన్నిటికి మేనేజర్స్ ఉంటారు కదా, ఇవి ఆ మేనేజర్స్కి స్టార్టింగ్ 36,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే ఇచ్చారు. సో అది బ్యాచులర్స్ డిగ్రీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ అయితే కావాలంటున్నారు. ఈ సపోర్టింగ్ స్టాఫ్కి శాలరీ ఎలా అంటే 18,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయండి. HRA కూడా ఉంటుంది. సో మనకి మంచిగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఈ సపోర్టింగ్ స్టాఫ్కి ఏంటంటే స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. ఇక్కడ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఆర్ ITI పాస్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మెట్రికులేషన్ 10th క్లాస్ అయినా పర్వాలేదు, మీకు ITI ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా ఆర్ ఈక్వలెంట్ ఏదైనా పాస్, మీరు ఏదైనా ఈక్వలెంట్ ఇంకా అదర్ బ్రిడ్జ్ కోర్సెస్ ఎవరైనా చేశారనుకోండి, అలాంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకి. సో అది. అండ్ ఇక్కడ ది అప్లికేషన్స్ షుడ్ రిఫర్ అవర్ వెబ్సైట్ ఇచ్చారు కదా, www.kvkletter.in ఇచ్చారు కదా, ఫర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ ఫార్మేటు, అదర్ డీటెయిల్స్. సో ఇలా వీళ్ళు ఏంటంటే మా యొక్క వెబ్సైట్లో మేము అన్ని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, అదర్ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ఫార్మేటు, ఇలాంటివన్నీ కూడా మేము మా వెబ్సైట్లో పెట్టాము, ఒకసారి విజిట్ చేయండి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను, కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూడండి. అదొకటి. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, ది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బీ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని అయితే ఇచ్చారు, లోకల్ న్యూస్ పేపర్స్. ఇఫ్ ద లాస్ట్ డేట్ హ్యాపన్స్ టు బి సండే ఆర్ క్లోజ్డ్ హాలిడే, ది నెక్స్ట్ వర్కింగ్ డే విల్ బి టేకెన్ calculate the calculate date of determine the age limit shall be the closing date of receipt of application from candidates అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన లాస్ట్ 30 daysలో ఎప్పుడైనా సరే మనం అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి ఇంకా లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే ఈ మంత్ November 30 వరకు అయితే ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకేమి ఇచ్చారు ఇక్కడ, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ఫామ్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 30 years అయితే ఇచ్చారు. సో 30 years ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, చెప్తాను, వెయిట్ చేయండి. ఫామ్ మేనేజర్స్కి మాత్రమే ఈ 30 years. ఇంకా సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వీల్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ 25 years ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఈ సపోర్టింగ్ స్టాఫ్కి 25 years, అలాగే ఈ ఫామ్ మేనేజర్స్కి 30 years అయితే వీళ్ళు ఏజ్ అయితే ఇచ్చారు. అది.
అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఎలా ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఒక 10 years అట్లా ఇస్తున్నారు కదా. సో మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఇక్కడ ఏజ్ అనేది రిలాక్సేషన్స్ అయితే ఇస్తున్నాము అంటున్నారు. సో ఇక్కడ ఏజ్ ఎంత అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే మేము ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తాము అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అది. అండ్ ఇంకోటి, డ్యూలీ సైన్డ్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇంక్లూడ్ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో ఫిక్స్డ్ ఇన్ ద అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ టు, మనకి ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ ఫామ్ అనేది పోస్ట్ చేయాలి. మన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని అటెస్టేషన్ చేసుకొని విత్ వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంది, ఇవన్నీ కలిపి అటెస్టేషన్ చేసుకొని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ కృషి విజ్ఞాన్ కేంద్ర లోటర్ అండ్ యాడ్ ఫ్లాట్ నెంబర్ ఇచ్చేసి అండ్ నియర్ మహాదేవ్ నగర్ పోస్ట్ గంగాపూర్ డిస్టిక్ లోటర్ అని ఇచ్చారు కదా మహారాష్ట్ర. ఇది అయితే మనకి ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మర్ సపోర్టింగ్ టీమ్, మనకి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి మనం పోస్ట్ ద్వారా పంపించాలట. అది ఫామ్ మేనేజర్స్ అయినా సరే సపోర్టింగ్ స్టాఫ్ అయినా ఎవరైనా సరే పోస్ట్ ద్వారా వీళ్ళకి పంపించాలంట వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి. అదొకటి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కేవీకే అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే. ఇప్పుడు మనం వీళ్ళకి పోస్ట్ చేసామనుకోండి, వీళ్ళు ఇచ్చిన డేట్కి వెళ్ళలేకపోయింది అనుకోండి మన పోస్టు, సో దాన్ని రిజెక్ట్ చేసేస్తారంట. సో అంటే వీళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదంట. అంటే మనం వీళ్ళు ఇచ్చిన డేట్ కంటే ముందే మనం అప్లై చేసేసి వీళ్ళ దగ్గరికి పోస్ట్ వెళ్ళే విధంగా మనం తొందరగా ఫాస్ట్గా అప్లై చేయాలి. సో అలా అయితేనే అది యాక్సెప్ట్ అవుతుంది. సో మీరు కొంచెం లేట్ అయినా నెక్స్ట్ డే పోస్ట్ వెళ్ళినా సరే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదట వీళ్ళైతే చెప్తున్నారు. ఓన్లీ స్క్రీన్డ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ, నో టీఏడీ విల్ బీ ప్రొవైడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. సో దీనికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు రిటర్న్ ఇంటర్వ్యూకి రమ్మని చెప్తారంట. సో అది ఒకటి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా చాలా ఇచ్చారండి ఇక్కడ, ఇవన్నీ చదువుకుంటూ పోతే టైం అనేది అవుతుంది కాబట్టి మీకు మెయిన్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరే చదవండి. చదివి మీరు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు నింపాలి, డౌన్లోడ్ చేసుకొని మీరు దేనికి అప్లై చేస్తున్నారు వీటన్నిటిని ఫిల్ చేసేసి మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, ఇట్లా అవన్నీ మీ ఏజ్ ఎంత, ఎన్ని ఇయర్స్, ఇట్లాంటివన్నీ ఫిల్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నీ చేసేసి ఫైనల్లీ వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి పోస్ట్ మీద రాసేసి పంపించేయండి. అప్పుడు ఆఫ్టర్ ఎవరైతే స్క్రీన్ టెస్ట్ రాసి సెలెక్ట్ అవుతారో వీళ్ళకి ఏంటంటే అగైన్ ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.